ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు. నమస్తే, నేను మీ బోసుకుమరి. చిరంజీవి గారిని ముఖం తెలియనటువంటి వాళ్ళు మొహమాటం లేకుండా అకారణంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది చిరంజీవి గారి మంచితనమా, చేతగానితనమా? ఎంతమంది ఎన్ని రకాలుగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు? అవమానించినటువంటి వాళ్ళను కూడా ఎందుకు ఆదరిస్తున్నాడు, ఎందుకు గౌరవిస్తున్నాడు? అసలు సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం చిరంజీవి గారికి ఏముంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు, అనుమానాలకు ఈ వీడియో ఒక సమాధానం చెప్తుంది అని నేను భావిస్తున్నాను. మామూలుగా అయితే చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి చెప్పొచ్చు, వీళ్ళు తిట్టినటువంటి వీడియోస్ ప్రొజెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏ టైంలో ఏం తిట్టారు, ఎంతలా చిరంజీవి గారిని అవమానించినటువంటి వ్యక్తులను కూడా మరి వారికి చీర సారా పెట్టి భోజనం పెట్టి మరి ఎలాగ గౌరవించాడు, తిట్టినటువంటి వ్యక్తులు, అవమానించినటువంటి వ్యక్తులను కూడా ఆయన ఎందుకు గౌరవిస్తాడు అనేటువంటి విషయాలు ఎనిమిస్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రొజెక్ట్ చేయొచ్చు. కానీ ఈ వీడియోలో ఓన్లీ చిరంజీవి గారు అంటే ఏంటి, అసలు చిరంజీవి గారి కష్టం ఏంటి, చిరంజీవి గారి వ్యక్తిత్వం ఏంటి, చిరంజీవి గారు సాధించినటువంటి విజయాలు ఏంటి, చిరంజీవి గారు ఎందుకు ఒక తలవంచని పర్వతంలా నిలబడ్డాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా ఆ పర్వతం అలాగే ఎందుకు ఉండిపోయింది, ఎందుకు రోజు రోజుకు ఎదుగుతూనే ఉంది, అవార్డులు రివార్డులు ఎందుకు సాధిస్తూనే ఉంది, ఈ రోజు కూడా చిరంజీవి గారు అజాత శత్రువుగా అందరూ ఎందుకు భావిస్తారు అనేటువంటి విషయాలకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం, నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆల్రెడీ అంతా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి మ్యాటరే మళ్ళీ ఒక చోటకి చేర్చి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినటువంటి కొత్తలో ఒక మాట చెప్పారు. అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఖచ్చితంగా యాప్ట్ గా చిరంజీవి గారికి సరిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినటువంటి టైంలో అలాంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు కాక, కానీ ఒంటరిగా ఒక్కడిగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏకాకిలాగా ప్రయాణం సాగించినటువంటి చిరంజీవి గారు తన టాలెంట్ తోటి, తన కష్టం తోటి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగినటువంటి ఏకైక శిఖరం. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెప్తారు, సముద్రం ఒకటి కాళ్ల కింద కూర్చొని మొరగదు, తుఫాన్ గుంత చిత్తమంటూ ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు. చిరంజీవి వ్యక్తిత్వం పర్వతం, చిరంజీవి గారి అనుభవం ఒక సముద్రం, చిరంజీవి గారికి ఉన్నటువంటి అభిమాన గణం ఒక తుఫాన్. ఇవన్నీ అందరికి తెలిసినటువంటి విషయాలు. ఒంటరిగా మొదలై ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి సింహాసనం వేసుకొని దాని మీద కూర్చున్నటువంటి మగ మహారాజు చిరంజీవి గారు అవుతారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి గురించి ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్స్ కి కొంతమందికి ఈ పార్టీల పిచ్చి వల్ల, లేకపోతే తమ హీరోల యొక్క మరి అభిమానం వల్ల చిరంజీవి గారి యొక్క ఖ్యాతి గొప్పతనం తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి అజాత శత్రువు చిరంజీవి గారు అవుతారు. ఆయన సాధించినటువంటి విజయాలు ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం, రాబోయేటువంటి తరాలకి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు. ఇప్పుడు ఉండేటువంటి హీరోలు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒక విధానంగా చివరికి పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, ఎన్టీఆర్ గారైనా, లేకపోతే ప్రభాస్ గారైనా, ఎవరైనా సరే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆ కష్టాన్ని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని ఆ కష్టాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లి సక్సెస్ సాధించినటువంటి వాళ్ళే. కానీ ఒకటి ఇమాజిన్ చేసుకోండి, ఒక యువకుడు తాను నమ్మినటువంటి ఒక ఆశయం కోసం ఇంట్లో ఒప్పించుకొని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి ఏ సపోర్ట్ లేకుండా అక్కడి నుంచి తన ప్లాన్ తోటి తన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక శిఖరాగ్రానికి వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం చిరంజీవి గారు. ఇది ఏ హీరోకో, ఏ రాజకీయ నాయకుడికో, లేకపోతే ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కో ఎవరికి సంబంధించినటువంటి కథ కాదు. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు చిరంజీవి గారి. చిరంజీవి గారు ప్రతిసారి సాఫ్ట్ కార్నర్ ఎందుకు అవుతారు? ఇలాగ అవమానించేటువంటి వాళ్ళు ఎందుకు ఆయన అవమానిస్తూ ఉంటారు? ఎందుకంటే చిరంజీవి గారి యొక్క ఫేమ్ ఎంత నాశనం చేద్దాం అనుకున్నా అది తగ్గేది కాదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన క్యారెక్టరే. అందరినీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం. ఇదేంటి అవుతుందంటే, ఎవరైనా అవమానించేటువంటి వ్యక్తులకి ఒక ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారి కౌంటర్ ఇచ్చారు అంటే ఆయన స్థాయి తగ్గిపోతుంది. మీరు ఆలోచిస్తే
క్లియర్ గా అర్థమవుతుంది. ఒకరి గురించి మనం మాట్లాడామనంటే ఎవరో అధపాతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చిరంజీవి గారి మీద ఆయన శిఖరం ఒక అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాడంటే ఇప్పుడు ఆ కింద ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి చిరంజీవి గారిని దించేసేటువంటి కుట్రే అది. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఖచ్చితంగా ఆ స్థాయికి చిరంజీవి గారు దిగిపోయినట్టే. ఆ స్థాయి చిరంజీవి గారి కాదు. ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. చిరంజీవి గారి గురించి అవమానించేటువంటి వ్యక్తుల గురించి అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చిరంజీవి గారు కనీసం వాళ్ళు సమానమైనటువంటి వ్యక్తులు కాదు. చిరంజీవి గారి కనీసం ఉన్నటువంటి ఒక చిన్న గోరంత క్వాలిటీకి సంబంధించి కూడా వాళ్ళు సమానమైనటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరమే లేదు. అసలు మనకు ఒక సామెత ఉంది, చిరంజీవి గారు లాంటి ఒక శిఖరాన్ని అందుకునేటువంటి చిన్న చిన్న ప్రాణులు ఒక గజేంద్రుని చూసి మురిగితే దేనికి సమానం. చిరంజీవి గారి గురించి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమౌళి గారు చిరంజీవి గారిని మీరు ఎందుకు మెగాస్టార్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పేసి డైరెక్ట్ గా రాజమౌళి గారే RRR ఫంక్షన్ లోనో ఏదో ఫంక్షన్ లో మరి ఆయన మాట్లాడినటువంటి సంగతి అందరికి గుర్తుందా? గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలా మాట్లాడినారండి, రకరకాల మాట్లాడినారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. టికెట్ల విషయంలో తన స్థాయి అంటే ఒక రకం చెప్పాలంటే ఒకరి మేలు కోసం, అంటే ఆయన స్వార్థమైనటువంటి విధానం కాదు, ఆయన ఏదో అవమానిస్తున్నారనో లేకపోతే ఆయనకి సంబంధించి ఏదో చేస్తున్నారనో కాదు. ఒక సినిమా ఇండస్ట్రీకో ఎవరికో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి, ఆ ప్రాబ్లం ని లేకుండా చేయడానికి ఎంతైనా సరే తగ్గుతాడు అనేటువంటి విషయం ప్రత్యక్షంగా రాజమౌళి గారు చూసి ఆయన సహనానికి ఓర్పుకి ఆయన స్థాయిని తగ్గించినటువంటి తీరు చూసి మీరు ఎందుకు మెగాస్టార్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది అనేటువంటి విధంగా రాజమౌళి గారు స్పందించినటువంటి విధానం చూసారా? చిరంజీవి గారి వ్యక్తిత్వం, ఆయన సాధించినటువంటి విజయాలు, వీటన్నిటిలో కల రాజకీయం అన్నిటిలో కూడా సినిమా అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. దాని గురించి కూడా మనం చర్చించుకోవాలి. 1978లో పునాదిరాలు సినిమాతో ఆయన నట ప్రస్థానం స్టార్ట్ అయింది. ముందు కెమెరా ముందుకు వచ్చి చిరంజీవి గారి నట ప్రస్థానం స్టార్ట్ అయింది మాత్రం ఖచ్చితంగా పునాదిరాలు సినిమాతోటే. అంటే పునాదిరాలు అనేటువంటి టైటిల్ చిరంజీవి గారి యొక్క కెరీర్ కి నిజంగానే పునాదిరాలు అయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 1987లో స్వయం కృషి అనేటువంటి సినిమా రష్యా భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఇది మొట్టమొదటిగా చిరంజీవి గారికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం. అప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఆ గౌరవం లేదు. ఈ చిత్రానికి గాను 1988లో చిరంజీవి గారికి నంది అవార్డు వచ్చింది. అదే సంవత్సరం 59వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత్ నుంచి వెళ్ళినటువంటి టీంలో చిరంజీవి గారు ఒకరు. ఆ తర్వాత రుద్రవీణ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా ఏదో మాట్లాడతారు కానీ ఆయనకి అప్పుడే వచ్చినటువంటి విధానం. 1992లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల పైనే వసూలు సాధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టోటల్ గా మొదటి రికార్డ్ అన్నమాట. ఈ చిత్రం 1993లో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఇది ప్లే చేశారు. ఈ చిత్రంలో భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి నటుడిగా చాలా వార్తా పేపర్లు అప్పుడు ప్రొజెక్ట్ చేశాయి. ఫిలిం ఫేర్, ఇండియా టుడే అనేటువంటి పత్రికలు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గారితో పోలిస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి ఒక శీర్షికని చిరంజీవి గారి మీద రిలీజ్ చేశారు. 1992లో వచ్చినటువంటి ఆపద్ బాంధుడు అనేటువంటి సినిమాకి చిరంజీవి గారు 1,25,00,000 పారితోషికం తీసుకొని అప్పటి వరకు ఏ భారతీయ హీరో కూడా తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుని రికార్డు సృష్టించాడు. 2002లో కేంద్ర ప్రభుత్వం 1999-2000 మధ్యలో అత్యధికంగా ఆదాయ పన్ను కట్టినటువంటి వ్యక్తిగా, చెల్లింపుదారుడిగా చిరంజీవి గారికి సన్మాన్ పురస్కారాన్ని ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. 2006లో CNN, IBN నిర్వహించినటువంటి సర్వేలో అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నటుడు ఎవరిగా సర్వే చేస్తే చిరంజీవి గారి పేరే మొదట వచ్చింది. చిరంజీవి గారు సామాన్యులు కాదు, భారతీయ చలనచిత్రాన్ని ప్రభావవంతం చేసినటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా మొదటి ప్లేస్ లో చిరంజీవి గారు ఉంటారట. 1978లో సెప్టెంబర్ 22వ తారీఖున తన కెరీర్ స్టార్ట్ చేసినటువంటి చిరంజీవి గారు 2024లో అదే రోజున గిన్నిస్ బుక్ రికార్డు అందుకున్నారు. మొత్తం తన 45 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో ఆయన మొత్తం 156 చిత్రాల్లో నటిస్తే ఆ 156 చిత్రాల్లో 537 పాటలకు కాను
24,000 స్టెప్పులు వేసి ఈ రికార్డు సాధించారు. పసివాటి ప్రాణం సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి హీరో. కొండవీటి దొంగ సినిమా 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఆ సినిమా. కొదమ సింహం సినిమా ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ బాగ్దాద్ గా రిలీజ్ అయ్యి అమెరికా, ఇరాన్, మెక్సికో చిత్రాలు విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఆ తర్వాత అనేకమైనటువంటి సినిమాల్లో నటించినటువంటి చిరంజీవి గారు, ఆ తర్వాత ఇంద్ర, ఠాగూర్, శంకర్దాద ఎంబీబీఎస్ ఈ సినిమాలు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. ఇంద్ర అయితే అప్పుడు దాకా వచ్చినటువంటి రికార్డులు మొత్తాన్ని బద్దలు కొట్టి తిరగరాసింది. ఆ తర్వాత ఠాగూర్ సినిమా చిరంజీవి గారిని ఆయన ఇంకొంత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేటువంటి విధంగా ఠాగూర్ సినిమా ఉపయోగపడింది. ఇలాగా చిరంజీవి గారి కెరీర్ లో అనేకమైనటువంటి మైలురాళ్ళు. ఇక మిగతా అంటే ఇవే చెప్పాను, మిగతా ఎందుకు చెప్పలేదు అంటే చిరంజీవి గారి జీవితం తెరిచిన పుస్తకం కాబట్టి మొత్తం మీద ఈ చలనచిత్రానికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి తన మొత్తం కెరీర్ లో ఆయన సాధించినటువంటి రికార్డులు, ఆయన భారతీయ చలనచిత్రానికి ఇచ్చినటువంటి సేవలకు గాను అనేకమైనటువంటి పురస్కారాలు వచ్చాయి. డాక్టరేట్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, అనేక రకాలైనటువంటి అవార్డులు ఆయన వరించాయి. అంటే ఆయన పడినటువంటి కష్టం, ఆయన చేసినటువంటి శ్రమ, ఎక్కడా కూడా మొక్కవని దీక్షతోటి ఆయన చేసినటువంటి త్యాగం, ఇవన్నీ కూడా ఆయనకి అవార్డులు సాధించి పెట్టినటువంటి విధానం అయితే ఉంది. ఆ తర్వాత రాజకీయ ప్రవేశం 2008 ఆగస్టు 26వ తారీఖున మదర్ తెరీసా గారి జన్మదినం సందర్భంగా తిరుపతిలో ఆవిలాల చెరువు గ్రౌండ్ లో పెద్ద మహాసభను ఏర్పాటు చేసి లక్షలాది మంది జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనం, ఆ టైంలో ఆ సభను ఆపటానికి రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి కుట్రలు, కనీసం పెట్రోల్ దొరకకుండా బస్సులను బంద్ చేస్తూ విపరీతమైనటువంటి కుట్రలు చేసినా కూడా సభ గ్రాండ్ సక్సెస్ అయి ఒక చరిత్ర సృష్టించింది. ఈ రోజు కూడా ప్రజారాజ్యం మొట్టమొదటి సభ ఈ రోజు కూడా ఒక రికార్డే. అదే మీటింగ్ లో ప్రజారాజ్యం పేరుని, జెండాని చిరంజీవి గారు ఆవిష్కరించారు. 2009లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసినటువంటి టైంలో 295 స్థానాలకు గాను చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యానికి వచ్చింది 18 స్థానాలు మాత్రమే. చిరంజీవి గారు పోటీ చేసినటువంటి పాలకొల్లు, పాలకొల్లు ఓడిపోయారు, తిరుపతిలో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని రోజులు కన్యమైన తర్వాత 2011 ఫిబ్రవరి 6వ తారీఖున పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. చిరంజీవి గారి కెరీర్ లో ఇదొక మచ్చ అనుకుందామా, లేకపోతే ఇలాంటి రాజకీయాల్లో మంచి మనుషులు నిలవలేరు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అందామా? ఇది ఎవరు ఆత్మ పరిశీలనకు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సందర్భం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున ప్రశ్నించేటువంటి హక్కు ఉండి ప్రశ్నిస్తే ఆయన పర్సనల్ జీవితాన్ని, భార్యలని, కార్లని, అవని ఇవని అనేక రకాలుగా మరి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినటువంటి తీరు చూశారు కదా. అంటే ఇలాంటి కుళ్ళు పట్టినటువంటి రాజకీయంలో ఆయన ఇమ్మడం లేక, ఆయన మనసు దానికి అంగీకరించక, ఒక మనిషిని తుస్కారంగా, ఒక మనిషిని అన్యాయంగా, లేనిపోని విధంగా టార్గెట్ చేసి మాట్లాడలేక చిరంజీవి గారు చేసినటువంటి ఆ ప్రయాణంలో ఆయనకి, ఆ రాజకీయానికి, ఆయన మనస్తత్వానికి సెట్ అవ్వక తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఆయన్ని అర్థం చేసుకోవటానికి అయితే మాత్రం ఇంతకాలం పట్టింది. అంటే చిరంజీవి అనేటువంటి ఆయన రాజకీయాలకు పనికిరాడు. ఎందుకనంటే ఆయన మనస్తత్వానికి, రాజకీయానికి కుదరదు. ఆయన ఏదో చెప్పేటువంటి ప్రయత్నం, రాజకీయం చేసేటువంటి ప్రయత్నం, ప్రజల కోసం మాట్లాడితే ఆయన విపరీతంగా దూషిస్తూ ఆయన ఎంత టార్గెట్ చేశారంటే చిరంజీవి గారికి రాజకీయంలో అనేకమైనటువంటి అవమానాలు జరిగాయి. చిరంజీవి గారు బస్ చేస్తున్నటువంటి ప్లేస్ కి వెళ్లి ఆయన చెక్ చేసినటువంటి పేరుతో బెడ్రూమ్ లోకి వెళ్లి ఆయన బాక్సులు, సూట్ కేసులు మొత్తం వెతికినటువంటి సందర్భం. ఆ తర్వాత వీళ్ళు మంచి మనుషులు అనేటువంటి విధంగా కొంతమందిని చేరతీస్తే వాళ్ళందరూ కూడా లాస్ట్ కు వచ్చేటువంటి సమయానికి కోవట్లుగా మారి ప్రజారాజ్యం పార్టీని విపరీతంగా దెబ్బతీశారు. అంటే ఒక నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఒక వ్యక్తిని కుళ్ళు, కుతంత్రాలు, కోవట్లు, అనేక మంది అనేక రకాలుగా కలిసి బూతులు, కుటుంబాన్ని టార్గెట్ చేయటాలు, ఇంట్లో వాళ్ళని మాట్లాడటాలు, అంటే కనీసం నోరెత్తి మాట్లాడినటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన్ని రాజకీయంగా దీనికి మనకు అనవసరం అనేటువంటి విధంగా వెనక్కి వెళ్లేలాగా చేశారు. కానీ చిరంజీవి గారు ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులు వెళ్లి అడగటమే ఆలస్యం, అనేకమైన నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ తాను చేసినటువంటి జాబ్ లో తను పరిపూర్ణంగా సాటిస్ఫైగా చేసి దాన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాజకీయాలు మనకి సెట్ కావు అనేటువంటి కోణంలో పూర్తిగా పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ సినిమా కెరీర్ ని స్టార్ట్ చేసి ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత అనేకమైనటువంటి సినిమాలు తీసి చివరికి వాల్తేరు వేరు అయినటువంటి సినిమా అఖండమైనటువంటి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన తీసినటువంటి సినిమాల్లో విశ్వంబర, అనిల్ రావిపూడితో ఒక సినిమా స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కెరీర్ లో ప్రజల కోసం అనేకమైనటువంటి సేవలు చేశారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అనేటువంటి విధంగా పెట్టి, అంటే ఒక వినూత్నంగా ఒక రెవల్యూషన్ అయితే తీసుకురాగలిగారు. బ్లడ్, అదే విధంగా ఐకి సంబంధించినటువంటి వాటిలో లక్షల మంది ప్రాణాలు కాపాడింది.
బ్లడ్ బ్యాంక్, అదేవిధంగా ఐ బ్యాంక్. కరోనా టైంలో చిరంజీవి గారు చేసినటువంటి సేవలు అషామాషి కాదు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఎవరు కూడా ముందుకు రాకపోతే ఆ సిలిండర్లు కొనిచ్చింది ఆయనే. ఆ తర్వాత పరిశ్రమలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినటువంటి వ్యక్తి కూడా ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి దానాలు కావచ్చు, తన కెరియర్ లో బూస్టప్ ఇచ్చి అనేకమైనటువంటి దర్శకులు కావచ్చు, అనేకమైనటువంటి నటులు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ గా మారి ఎంతో మంది జీవితాలు నిలబెట్టి ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళు, కొంతమంది దుర్మార్గులు ఒకరి జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చూసుకునేటువంటి వ్యక్తి జోలికి వెళ్లి అనవసరంగా నిందలు వేస్తూ ఆయన అవమానించినటువంటి తీరు నిజంగా బాధాకరమైన, కానీ ఆయన ఒక శిఖరం, ఒక పొట్టేలు వెళ్లి శిఖరాన్ని గుద్దుకుంటే పొట్టేలే చచ్చింది. కాబట్టి ఒక శిఖరం మాత్రం తల వంచదు, ఖచ్చితంగా తల వంచదు. అలాంటి వ్యక్తే చిరంజీవి గారు. కాబట్టి ఒకరు నన్ను తిట్టారనో అవమానించారనో ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. మాట్లాడేటువంటి అవకాశం ఉన్నా కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక మౌనమునిలా, ఒక కృషి వలుల్లా ఆయన పని ఆయన చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి తరుణం. ఈ రోజుల్లో ఉన్నటువంటి సిక్స్ ప్యాక్లు, జిమ్లు అనేక విధంగా ఉన్నటువంటి హీరోలందరూ చేస్తూ ఉంటే దానికి ధీటుగా ఈ రోజు కూడా ఒక యంగ్ బాయ్ లాగా ఆయన పడుతున్నటువంటి కష్టం, ఈ రోజు కూడా తన కమిట్మెంట్, ఆ రోజు 1978లో ఆయన స్టార్ట్ అయినటువంటి కెరీర్ లో ఏ నిబద్ధతతో ఉన్నాడో, ఇంత సాధించిన తర్వాత కూడా అదే నిబద్ధతతో ఉన్నాడు అని చెప్పడానికి ఆయన గెటప్, ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఆహార్యం ఒక నిదర్శనంగా నిలుస్తాయి. అంటే ఒక లక్ష్యంలో ప్రతి మనిషి కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా ఎంత నిబద్ధతగా ఉండాలి అని చెప్పడానికి చిరంజీవి గారు ఒక పోత పోసినటువంటి నిదర్శనం. ఎంతమంది అవమానించవచ్చు కాక, ఎంతమంది ఎన్ని మాట్లాడినా మాట్లాడవచ్చు కాక, కానీ చిరంజీవి అనేటువంటి శిఖరాన్ని ఎవరు అందుకోలేరు. చిరంజీవి అనేటువంటి శిఖరాన్ని ముట్టుకోవాలన్నా కూడా అది అయ్యేటువంటి పని కాదు. లేదు, చిరంజీవి అనేటువంటి శిఖరాన్ని నాకు కొమ్ములు ఉన్నాయనేటువంటి విధంగా పొట్టేల్లాగా కుమ్మేటువంటి ప్రయత్నం చేసినా కూడా కొమ్ములు ఇరిగిపోయి చావాల్సిందే తప్ప ఆ శిఖరాన్ని ఎవరు కదిలించలేరు, ఆ శిఖరాన్ని ఎవరు అధిరోహించలేరు. మరి దీని మీద మీ కామెంట్స్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.